హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి టాపిక్ నామస్మరణ యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ చాంటింగ్. మనము మన దినచర్యని భగవన్ నామస్మరణతో స్టార్ట్ చేస్తే మనం దైవానుగ్రహం పొందుతాము, లైఫ్లో సక్సెస్ అవుతాము. ఈ విషయాన్ని చెప్పడానికి నా దగ్గర ఒక కథ ఉంది, అది మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఈ కథకి ప్రామాణికం ఏమీ లేదు, కానీ నాకు తెలిసింది చెప్తున్నాను. ఒకసారి నారదుల వారు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను నిరంతరము మీ నామస్మరణే చేస్తుంటాను, ఈ బ్రహ్మాండంలో నా అంత భక్తుడు లేడు అని అంటారు. అప్పుడు స్వామివారు అంటారు, అవునా, అయితే నేను నీకు ఒక పని చెప్తాను, చెయ్యు అంటారు. చెప్పండి స్వామి అని నారదుల వారు అంటారు. అప్పుడు స్వామి ఏం చేస్తారంటే, ఒక గిన్నెలో నూనె వేసి, ఎంతగా నూనె వేస్తారంటే ఇంకొక చుక్క నూనె వేసినా ఆ గిన్నె నిండిపోయి బయటకు వచ్చేసి ఓవర్ఫ్లో అయిపోయేంత నిండా నూనె వేసి, నువ్వు ఈ గిన్నెని పట్టుకొని భూమి చుట్టూ 3 సార్లు తిరిగి నా దగ్గరికి రా అని చెప్తారు. అప్పుడు నారదుల వారు సరే స్వామి అని భూమి చుట్టూ 3 సార్లు తిరిగి మళ్ళీ స్వామి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు స్వామివారు అడుగుతారు, సరే నువ్వు భూమి చుట్టూ 3 సార్లు తిరిగావు కదా, తిరిగేప్పుడు నా నామస్మరణ ఎన్నిసార్లు చేశావు అని అడుగుతారు. అప్పుడు నారదుల వారు అంటారు, అదేంటి స్వామి, మీరిచ్చిన పనిలోనే నిమగ్నమై ఉన్నాను కదా, మీ నామస్మరణ చెయ్యలేదు అని అంటారు. మీరు చెప్పిన పనే చేస్తున్నాను కదా, సో మళ్ళీ నామస్మరణ చేయలేదు నేను అని అంటారు. అప్పుడు సరే స్వామి అంటారు, సరే అయితే ఒక పని చేయి, భూమి పైన ఉన్న ఒక రైతు ఉన్నాడు, అతన్ని దినచర్యని ఒక 3 రోజులు గమనించు అంటారు. అప్పుడు సరే అని నారదుల వారు ఆ రైతుని 3 రోజులు గమనిస్తారు. ఆ రైతు ఏంటంటే, అది సీజన్ ఏదైనా సరే, ఎంత పని ఉన్నా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, ఎలా ఉన్నా సరే, అతని దినచర్య భగవంతునికి దీపారాధన మరియు భగవన్నామ స్మరణతో స్టార్ట్ చేస్తారు. సరే నారదుల వారు ఆ రైతుని 3 రోజులు గమనించి సరే అని స్వామికి చెప్తారు. స్వామి, నేను చూశాను, ఆ రైతుని గమనించాను 3 రోజులు, అతను రోజంతా మీ నామస్మరణ ఏం చేయలేదు, కానీ అతని దినచర్య మాత్రం ఎలాంటి కండిషన్లో ఉన్నా సరే, అతని దినచర్య మాత్రం మీ దీపారాధన చేసి దైవనామస్మరణ చేసుకున్నాకే అతని పొలం పనైనా ఏ పనైనా చేస్తాడు స్వామి అంటే, చూసావా నారద, అతనికి నేను పొలం పని ఇచ్చిన డ్యూటీ నేను ఇచ్చిందే, నీకు భూమి చుట్టూ తిరగాలి గిన్నెలో నూనె వేసి అని చెప్పింది నేనే, కానీ అతను దైవనామస్మరణ చేసి దినచర్యను స్టార్ట్ చేశాడు. అంటే నాకు భక్తులందరూ ఒకటే, ఎన్నిసార్లు చేశారు అని కాదు నామస్మరణ, ఎంత భక్తితో చేశారు అన్నది ముఖ్యం. నాకు భక్తులందరూ ఒకటే అని చెప్తాడు. నేనేమంటున్నా అంటే, మన ఎంత బిజీ లైఫ్ ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, మనము మన డేని దీపారాధన చేసి భగవన్నామస్మరణతో స్టార్ట్ చేస్తే లైఫ్ బాగుంటుంది, దైవానుగ్రహం పొందుతాం. ఏ దేవుడు అని నేనేం చెప్పట్లేదు, మీ ఇష్టదైవం ఎవరైనా సరే నామస్మరణ ఎన్నిసార్లు అయినా సరే, 5 సార్లు, 11 సార్లు, 21 సార్లు, 41 సార్లు, అది మీ ఇష్టం. కానీ మీ డేని అంటే మన డేని మనం భగవన్నామస్మరణతో స్టార్ట్ చేయాలి అని నేను సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ.